అంగల్లు కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే అంగల్లు కేసు తీర్పును వెలువరించింది. ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు 1,00,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. రైట్ గా ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, అంగల్లు కేసులో ఏపీ హైకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో ఏవన్గా ఉన్న చంద్రబాబు నాయుడుకి అయితే బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఏపీ హైకోర్టు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ బెయిల్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో అంగళ్ళ కేసులోని ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులోని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టుకు వచ్చే క్రితం తీర్పు వెల్లడించింది. ఇద్దరు సంతకాలు, ఇద్దరు వ్యక్తుల సంతకాలతో పాటు మరోపక్క ₹1,00,000 పూచీకత్తుతోని చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేశారు. ప్రధానంగా అంగళ్ళ కేసులో చూసినట్టయితే ఇప్పటికే ఈ కేసులో ఏవన్ నిందితుడిగా చంద్రబాబు ఉన్నాడు. దాంతో పాటు పలువురు చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలను ఇతర A1, A2, A3, A4 గా ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ వచ్చినా సరే చంద్రబాబుకు బెయిల్ మంజూరు అవ్వలేదు. అయితే గతంలోనే చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, దాంతో పాటు అంగళ్ళు 3 కేసులు ఒకేసారి కలుపుకొని బెయిల్ మంజూరుకు వెళ్లిన నేపథ్యంలోని అప్పుడు హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. వేరే విధానంలోని రావాలి, వేరే మార్గంలో రావాలని కూడా హైకోర్టు సూచించింది. దానికి అనుగుణంగానే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు నిన్న మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అట్లాగే మరోపక్క అంగల్ కేసు, 2 కేసులకు సంబంధించి కూడా విడివిడిగా బెయిల్ మంజూరు చేయాలనేది మాత్రం వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం నిన్న స్వల్ప వాదనలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా చంద్రబాబు తరఫున న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ తన వాదన వినిపిస్తే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి వీడియో ఫుటేజ్ తో పాటు చంద్రబాబు ఈ విధంగా పోలీసులు సూచించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోని వెళ్లటం ద్వారా పూర్తి స్థాయిలోని ఘర్షణ సృష్టించే ప్రయత్నం చేశారు అనే దానిపై కూడా పోలీసులు ఆరోపణలు చేస్తుండటంతో పాటు ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాది కొన్ని వీడియో ఫుటేజ్లు కూడా కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో పూర్తి వాదనలు విన్న తర్వాత ఆరోగ్యరీత్యా, దాంతో వయసురీత్యా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలి అనేది మాత్రం మరోపక్క చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవించిన నేపథ్యంలోనే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు మరోపక్క ₹1,00,000 జరిమానా విధిస్తూ చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస కోర్టు కేసులలోని ఇది తొలి ఊరటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా చంద్రబాబుకు దిగువ కోర్టు, అట్లాగే పై కోర్టులో కూడా వరుసగా ఎదురుదప్పులు జరుగుతున్న తరుణంలోని అంగళ్ళ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్ళ కేసులో చంద్రబాబుకు బంధిస్తూ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టుకు వచ్చే ప్రస్తుతం తీర్పు వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.